Hello, childrens. Om Sai Ram. Good morning, good afternoon, good evening, good night also. ఎలా ఉన్నారు పిల్లలు? అందరూ బాగున్నారని అనుకుంటాను. ఆ సాయినాథుని దయ వల్ల, ఆ సాయినాథుని యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు చేకూరాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ముందుకు సాగిపోవాలని నేను ఆశిస్తాను. మీరు కూడా అట్లాంటి లైఫ్ మరి మెయింటైన్ చేయాలి. మరి నేను కోరుకోవడం కాదు, మీరు కూడా అట్లాంటి సంకల్పం చేసుకుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. అర్థమైందా? ఒక సైడ్ కోరుకుంటే కాదు. ఇప్పుడు నేను ఇచ్చే గైడెన్స్ మీరు చక్కగా ఫాలో అయితే యూ హ్యాడ్ గుడ్ రిజల్ట్, మీకు మంచి ఫలితం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈరోజు చెప్పేది ఎక్కువ టైం తీసుకోను. నేను చెప్పేది ఏంటిది అంటే ఒక మంచి స్విచ్ వర్డ్ మా మెంటర్స్ నుండి మేము నేర్చుకున్నాము ట్రైనింగ్లో. ఆ స్విచ్ వర్డ్ మీకు మేము పాస్ ఆన్ చేస్తున్నాము. ఈ స్విచ్ వర్డ్ సక్సెస్ అయిన తర్వాత మీరు ఎవరికి పాస్ ఆన్ చేయకూడదు, ఎందుకంటే మీకు ఆ హక్కు లేదు. ఎందుకంటే ఏ స్విచ్ వర్డ్ మీరు తీసుకున్న గురుముఖంగానే తీసుకోవాలి. మీ యొక్క గ్రోత్ను మేము ఆకాంక్షిస్తున్నాం. మీరు మంచి పదంలో నడవాలనుకుంటున్నాము. మీరు ఒక మంచి గ్రోత్ మీ లైఫ్లో ఒక మంచి గ్రోత్ జరగాలని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ చిల్డ్రన్స్ మీకు నేను పాస్ చేస్తున్నాను. అదేం స్విచ్ వర్డ్ అంటే గమ్. చాలా సింపుల్ స్విచ్ వర్డ్ ఇది. దీన్ని మీరు ఈజీగా సిద్ధి చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు దీన్ని ఆచరించాలంటే ఫస్ట్ మీరు సిద్ధి చేసుకోవాలి. ఓకేనా? ఈ గమ్ అనేది ఎప్పుడు మీకు ఏమైనా పర్సనల్ గ్రోత్ కావాలి, మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది, ఎనీ కోర్ట్ కేసెస్, ఎనీ అబ్స్ట్రాకిల్ ఇన్ యువర్ లైఫ్, ఏ అబ్స్ట్రాకిల్ ఎటువంటి అడ్డంకి వచ్చిన ప్రతిదీ ఏది మనం ఎంత అంటే చాలా కష్టాలను ఫేస్ చేస్తుంటాం మన లైఫ్లో. ఇది అని చెప్పడం ఉండదు. ఎందుకంటే కాలానుగుణంగా ఎన్నో అబ్స్ట్రాకిల్స్ వస్తుంటాయి. మనం చేసే పనులనే కానీ ఇతరత్ర కానీ ఏవేవో వస్తుంటాయి. మరి వాటన్నిటికీ ఇది రామబాణం లాంటిది. దాంట్లో నుండి మీరు బయటపడాలంటే ఇదొక రామబాణం అనమాట. ఇదొక రక్షక కవచం అనుకోండి. మీరు చేసే పనుల లోపల విజయాలు సాధించాలంటే ఇదొక రక్షణ అనుకోండి, రక్షణ కవచం లాంటిది. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ నేను మీకు అందిస్తున్నాను. ఈ స్విచ్ వర్డ్ ఏంటిది అంటే గమ్. దీన్ని ఎలా సిద్ధి చేసుకోవాలంటే ఒక బుధవారం రోజు ఏం చేయాలి అంటే ప్రొద్దున ఉపవాసం ఉండాలి. వీలైనంత తొందరగా గణేశుని మందిర్కి మీ ఎంబడి ఒక 5 వక్కలు తీసుకొని వెళ్ళాలి. వక్కలు అంటే తెలుసు కదా, సుపారీ వక్కలు దొరుకుతాయి కదా. ఇప్పుడు మనము ముత్తైదులకు తాంబూలాలు అవి ఇచ్చేటప్పుడు దాని లోపల నల్ల వక్కలు ఉంటాయి చూడండి, నల్ల వక్కలు అట్లాంటివి. ఆ సుపారీస్ 5 తీసుకొని వెళ్ళాలి. గణేశుని మందిర్కి వెళ్ళాలి. వెళ్ళేసి ఏం చేయాలంటే గణేశుని మంచిగా స్మరించుకోవాలి. ఓం గం గణపతే నమః ఒకసారి 5 సార్లు స్మరించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఏం చేయాలి? 5 వక్కలు ఆ గణేశుని చెంతను ఉంచాలి. ఆయన కాళ్ళ దగ్గర ఉంచి మీ ఇంటెన్షన్ చెప్పుకోవాలి. అర్థమైందా? ఇంటెన్షన్ అంటే మీ యొక్క కోరిక, మీ ఆప్కా ఇచ్చ ఏముందో ఆ కోరిక మీరు చెప్పాలి. నాకు ఈ రంగంలో చాలా అవరోధాలు ఎదురవుతున్నాయని మాత్రం అనొద్దు. నెగిటివ్ చెప్పొద్దు, పాజిటివ్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా అప్పు ఇస్తారు, మీ మనీ అక్కడ స్టక్ అయిపోయినాయి, వాపస్ రాలేదు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఫలానా వ్యక్తి నుండి నా అప్పు తిరిగి వచ్చేసింది. అర్థమైంది? నువ్వు ఎంత ఇచ్చిన ఆ అమౌంట్ని మనం ఉచ్చారణ చేసుకుంటా ఆ అప్పు తిరిగి వచ్చేసింది అంతే. అంతేగాని అప్పు రాలేదు దేవుడా, దాన్ని తిరిగి వచ్చేటట్లు చేయి దేవుడా, ఇట్లాంటివి మాత్రం నెగిటివ్ ఎనర్జీ మాత్రం అట్లాంటిది ఇవ్వద్దు. దేవుని కాడ పాజిటివే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒక ఉపాధ్యాయురాలి ట్రైనింగ్ చేస్తున్నావు, అవునా? నేను ఈ బీఈడీలో మంచి క్లాసు తీసుకొని రావాలి, లేకపోతే నేను ఈ బీఈడీలో ఉత్తీర్ణురాలని కావాలి, నేను ఒక మంచి ఉపాధ్యాయురాలని కావాలి. ఓకేనా? మీ కోరికలు ఎన్నో ఉంటాయి, బట్ ఆ ట్రబుల్స్ కూడా ఎన్నో ఉంటాయి. ఆ ట్రబుల్ని బట్టి మీరు ఇంటెన్షన్ వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలి?
గమ్ 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 అనుకుంటూ ఒక 108 సార్లు ఒక మాల జపం చేయాలి. లోపల లోపల అంతర్ముఖంగా చేయొద్దు, బయటికి లౌడ్లీగా కొంచెం మంచిగా, మరీ గట్టిగా లేదు, మామూలుగా కూర్చొని నిదానంగా మన మనసును స్థిరత్వం చేసుకొని ప్రశాంతంగా నమ్మకంగా. నమ్మకం లేకపోతే ఏది లేదు. నమ్మకం లేకుండా ఏదో మేడం ఇది చెప్పిందిలే, ఇది కానిచ్చేద్దాం అని మళ్ళీ అయ్యో నా కోరిక తీరలేదు నేనే అని అట్లా, టీచర్ సరిగా బాగా చెప్పలేదు, మేడం సరిగా ఇయ్యలేదు మనకు స్విచ్ వర్డ్ అని అనుకోవద్దు. ఎందుకంటే నమ్మకం ఉంటేనే చేయండి, లేకుంటే వదిలిపెట్టండి. నేను ఎవరిని బలవంతం పెట్టాను. ఎందుకంటే మీ లోపల సంకల్ప శక్తి ఎంత ఉంటే ఇవి అంత మంచి సక్సెస్ అవుతాయి. స్విచ్ వర్డ్ ప్రతిదీ అంత ఈ స్పీడ్ యుగంలో స్పీడ్ కావాలంటే ఏది కాదు. అర్థమవుతుందా? దేనికైనా మనకు సహనం ఉండాలి, నమ్మకం ఉండాలి, భగవంతుని మీద విశ్వాసం ఉండాలి. అట్లా ఉంటేనే మీరు చేయండి. లేకుంటే నేను కూడా మీకు అంత ఏమంటారు బలవంతం చేయను. ఎందుకంటే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇవ్వడం నా ధర్మం, నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. పిల్లలు బాగుపడాలి, ఏదో ఒక కోరికతో నేను కూడా మీకు ఇస్తున్నాను. అర్థమైందా చిల్డ్రన్స్? ఎందుకంటే ఈ చిన్న వయసులోనే మీరు ఇట్లాంటివి నేర్చుకుంటే చేస్తే ముందు జీవితంలో ఇంకా బాగుపడగలుగుతారు. మీరు ఈ ముందు జీవితంలో ఇంకా మీది మంచి గ్రోత్ అవుతుంది. అర్థమవుతుందా చిల్డ్రన్స్? ఇది చిన్నవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా కష్టాలు ఉంటాయి కదా, చదువు లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మ బాబా ఇంత సిలబస్ ఎట్లా, ఇక ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అందువరకు ఎక్కువ పొడిగించదలుచుకోలేదు. వెళ్ళాలి, ఇంటెన్షన్ వేయాలి, గమ్ 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 అనుకుంటూ 108 సార్లు జపం చేయాలి. అప్పుడు ఆ మంత్రం మీకు సిద్ధి అయిపోయినట్లే భావించాలి. అంతేగాని సిద్ధి అయిందా లేదా, అది సక్సెస్ అవుతుందా లేదా, ఇక ఇట్లాంటి అనుమానాలు పెట్టుకుంటే ఏది కాదు. మీ మైండ్లోకి నెగిటివిటీ రానివ్వకూడదు. మీరు నాకు అవుతుంది అనే సంకల్పం మీ దగ్గర ఉండాలి. తర్వాత ఏం చేయాలి, దాంట్లో నుండి 4 ఒక్కలు అక్కడనే పెట్టేసి ఒక ఒక్క తీసుకొని ఇంటికి రావాలి. ఇది బుధవారం రోజు మాత్రమే చేయాలి చూడండి. ఇంకోటి, ఈ స్విచ్ వర్డ్ నవమి రోజు చేయొద్దు, అష్టమి రోజు చేయొద్దు, చతుర్దశి రోజు చేయొద్దు, చవితి రోజు చేయొద్దు. అర్థమవుతుందా చిల్డ్రన్స్? మిగతా రోజులలో చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, అయ్యో చవితి దేవుందే కదా, దేవుని తిథినే కదా మేడం ఇట్లా చెప్తున్నారు ఏంటిది. చవితి దట్ ఈజ్ రిక్త తిథి బోల్తే వస్తుంది. అర్థమైందా? ఆ టైంలో మీరు ఏది చేసినా అది సక్సెస్ కాదు. పూజ కూడా సక్సెస్ కాదండి, అది వేరు ఉంటుంది. దేనిది దానికే. ప్రతిదాన్ని దీంట్లో నుండి తీసుకుపోయి దాంట్లో వేయకండి, దాంట్లో నుండి తీసుకుపోయి దీంట్లో వేయకండి. ఓకేనా చిల్డ్రన్స్? ఈ విధంగా మీరు ఒక వక్క తీసుకొని ఇంటికి రావాలి. మీ పూజా మందిరంలోనన్నా పెట్టుకోండి, లేకపోతే మీ లాకర్లోనన్నా పెట్టుకోండి. ఒకవేళ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ వక్క గిట్లో ఒకవేళ ఏమంటారు జీర్ణం అయిపోతే ఒకవేళ దాన్ని తీసుకొని మన్ను లోపల కప్పి పెట్టేసేయాలి. ఎక్కడ డిస్కార్డ్ చేయొద్దు. అర్థమవుతుందా చిల్డ్రన్స్? తీసుకుపోయి ఏదో సింకులో పడేయడము, బయట పడేయడము, చెట్లల్లో పడేయడం ఇట్లాంటిది మాత్రం చేయకండి. ఒకవేళ మీ ఇంట్లో చెట్లు ఉంటే ఆ చెట్ల మన్ను ఇట్లా కొంచెం తీసేసి దాంట్లో పెట్టేసేయండి. ఎట్లా బయట ఉంటే, ఇంట్లో ఉన్న చెట్లు కాదు. అర్థమైందా? లేకపోతే ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు కింద ఏం చేసేయండి, మట్టితో కప్పేసేయండి. అంతేగాని తొక్కుట్లా అక్కడిక్కడ మాత్రం ఎట్టి పరిస్థితులే వేస్తే మాత్రం మీకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్స్? ఈ విధంగా మీరు ఇది చేయండి, లాభం పొందండి. మరి ఇది ఈసారికి నేను ఉచితంగా మీకు ఇస్తున్నాను. లేకపోతే ఎందుకంటే మేము కంపల్సరీ దీనికి దక్షిణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చిల్డ్రన్స్. మా వరకు మీరు దక్షిణ ఇవ్వకపోయినా పర్వాలేదు, సాయిబాబా మందిర్లో ఎక్కడన్నా మీకు అందినంత డొనేషన్ వేయండి. లేకపోతే ఎవరన్నా ఒక బీద వాళ్ళకి కొంచెం ఏమంటారు ఏదన్నా ఒకటి
తినిపించండి వాళ్ళకి. ఏదన్నా क्या बोलते खाना खिलाओ थोड़ा बहुत. ఏదైనా కొంచెం అన్నమన్నా ఏదో ఒకటి ఇక మీకు ఏది పెట్టాలనిపిస్తే అది మాత్రం కంపల్సరీ పెట్టండి. ఓకేనా చిల్డ్రన్స్? ఆ విధంగా మీరు చేస్తే ఇది కంపల్సరీ మీకు సిద్ధి అవుతుంది, మీకు సక్సెస్ అవుతుంది. ఇక ఇది ఎప్పుడైనా మీరు ఉచ్చారణ చేసుకోవచ్చు. రోజు మాత్రం ఉచ్చారణ చెయ్యండి మీరు. అయ్యో ఒక 108 టైమ్స్ చేసినాం కదా అయిపోయింది బర్కాసిగా దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. డైలీ మీరు అప్పుడు గుడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే డైలీ ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే చేస్తే మీరు ఏం చేయండి, జరసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక 5 నిమిషాలు చాంటింగ్ చేయండి. ఓకేనా? ఆ ఇంటెన్షన్ చేసుకుంటాం. మీరు ఏ ఇంటెన్షన్ వేసారో అదే ఇంటెన్షన్ వేయాలి. మళ్ళీ ఆ ఇంటెన్షన్ చేసుకుంటా చాంటింగ్ చేయండి. అంతే, దట్స్ ఆల్. ఆ విధంగా చేయండి, లబ్ధి పొందండి, మీ జీవితాన్ని నందనవనం చేసుకోండి. అర్థమైందా చిల్డ్రన్స్? కొంచెం టైం వీటికి కేటాయించండి. ఎన్నో సెల్స్ అవి ఇవి చూస్తుంటారు. జర ఈ వీడియో కూడా చూడండి. వేరే వాళ్ళకు మాత్రం దీన్ని పాస్ ఆన్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళకు కావాలని అనుకుంటే వాళ్ళని ఈ వీడియో చూడమని చెప్పండి. ఓకేనా చిల్డ్రన్స్? బాయ్. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. వీడియో నచ్చితే ఏం చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా చిల్డ్రన్స్? బాయ్.